ఇప్పుడు కలిసి వచ్చే వాళ్ళందరూ కలిసి వస్తున్నారు. అటు బీజేపీ వచ్చింది, ఇటు జనసేన వచ్చింది, చిరంజీవి గారు వస్తున్నారు. ఇది సంతోషమే, మీరు సంతోషిస్తున్నారు, బాగానే ఉంది. కానీ టూ మెనీ కుక్స్ అని ఒక సామెత ఉంది. ఇప్పుడు బీజేపీ ఎప్పుడైతే కూటమిలోకి వచ్చిందో అప్పటి వరకు సజావుగా సాగుతున్నటువంటి కూటమిలో గందరగోళం ఏర్పడినటువంటి మాట వాస్తవమా కాదా అందరం చూస్తున్నాం. తర్వాత ఒక్క నిమిషం అండి, మీరు తెలుగుదేశం నాయకురాలుగా అలా అనుకోవడంలో తప్పులేదు. కానీ అబ్జర్వర్స్గా మాకు అనిపిస్తోంది ఏంటంటే గందరగోళం అప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు కూడా ఇంకా కొంత గందరగోళం కనబడుతోంది. ఒకటి. రెండవది, కేవలం ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా జరగటం కోసం మాత్రమే బీజేపీతో ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పొత్తు పెట్టుకుందని అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ మీ కోరిక నెరవేరుతోందా? ఎందుకంటే డీజీపీని తర్వాత సిఎస్ని మారుస్తారు వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి వాళ్ళు అంటున్నారు. కానీ ఎక్కడా ముందడుగు పడట్లేదు. వాళ్ళు చేయాల్సిన పనులు చక్కగా చాప కింద నీరులాగా వాళ్ళు చక్కబెట్టేస్తున్నారు. మరి బీజేపీ మీతో ఉన్నప్పటికి కూడా మీరు అనుకున్నవి ఎందుకు జరగట్లేదు? ఎందుకు అన్నెసరీ డిలే జరుగుతోంది? మీరు బీజేపీని పూర్తిగా నమ్ముతున్నారా? అంటే ఇక్కడ వన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత బీజేపీ గాని, ఏ పొలిటికల్ పార్టీ గాని, ప్రధానమంత్రి గాని, ముఖ్యమంత్రి గాని ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం లేదు. యు నో వెరీ వెల్ దిస్. ఆల్ సిస్టమ్స్ విల్ గో అండర్ ఎలక్షన్ కమిషన్. సో ఏది తీసుకున్నా కూడా ఎలక్షన్ కమిషన్ దే హ్యావ్ టు టేక్ ఏ కాల్. వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు పక్కా ఇన్ఫర్మేషన్ తోటి ప్రూవ్ అయితే గనక డెఫినెట్ గా దే విల్ టేక్ అగైనెస్ట్ దెమ్, నో డౌట్ ఆన్ దట్. ఇంకొకటి, వన్ మోర్ పాయింట్ మీరు అడిగారు. భారతీయ జనతా పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అని. నేనేమంటున్నానంటే, మీరన్నది కొంతవరకు ఒక స్లైట్లీ కొంచెం యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంది. అది కూడా ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అత్యంత ఆవశ్యకం. ఇన్ దిస్ ప్రాసెస్ ఏ పొలిటికల్ పార్టీస్ మాకు అవసరమో, మళ్ళీ మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం అంటే అదొక రాజకీయ ప్రకంపనం అవుతుంది. ఎన్డీఏ కూటమి అని చెప్పి మీ పార్టీ అధినేత చెప్తా ఉన్నారు చంద్రబాబు. సీత ఒక్క నిమిషం ప్లీజ్, ఎందుకంటే చూస్తున్నాము మీరు ఒక స్టేట్మెంట్ చేసి ఒక నిమిషం అంటే కుదరదు. ఎందుకంటే అది ఎన్డీఏ కూటమి అని చెప్పి చంద్రబాబు చెప్తా ఉన్నారు. చంద్రబాబు క్లియర్ గా చెప్తున్నారు ఎన్డీఏ కూటమి అని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని. ఇంకో పాయింట్ కూడా ఆకాశంగా చెప్పిన దాంట్లో యాడ్ చేసేది ఏంటంటే, చిలకలూరుపేట సభలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి, ఎన్డీఏ కూటమికి ఇంత మెజార్టీ రావాలి, రాష్ట్రంలో మంత్రులు అవినీతి పరులుగా ఉన్నారని చెప్పారు తప్ప ఒక్క మాటనా జగన్ గురించి మాట్లాడలేదు. జగన్ ఇంత అవినీతి చేస్తున్నారని మాట్లాడలేదు. మంత్రుల గురించి మాట్లాడున్నారు. దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడింగ్ పాయింట్ కింద తీసుకొచ్చాము. అంటే ఇక్కడ ఒకటి ఆశ, దిగజారుడు రాజకీయంగా ఇచ్చే స్టేట్మెంట్స్, స్థాయి తగ్గి మాట్లాడే స్టేట్మెంట్స్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేవు అలాంటివి. మీరు ఆయన హిస్టరీ చూసినా కూడా తెలంగాణలో కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ ఎంత వాళ్ళ స్థాయిని మర్చిపోయి మాట్లాడినప్పుడు కూడా హీ నెవర్ కామెంట్ అగైనెస్ట్ దెమ్. ఇక్కడ వన్ మినిట్ పొలిటికల్ గా గీత 1 minute అక్కడ పొలిటికల్ కామెంట్స్ కోసం చేయాల్సి వచ్చినప్పుడు రాజకీయంగా చేస్తారు తప్పితే కించపరిచేటట్టు, హ్యూమిలియేట్ చేసేటట్టు నీచంగా మాట్లాడటం అనేది తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదు, సాంప్రదాయం కాదు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ. మీరే అన్నారు సజ్జలా గారు ఎలాంటి భాష యూజ్ చేశారు. సో ఆ పార్టీ సంస్కృతి సాంప్రదాయం ఒక లైన్ మీద. వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ చెప్పండి.